సోమవారం అర్ధరాత్రి సమయంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో గుర్మిక్తల్ నుండి మహబూబ్ నగర్ వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో నల్ల బెల్లం ఉన్నట్లు గుర్తించి విచారించగా కిరణ్ రాజు అనే వ్యక్తులు గుర్మిక్తాల్లోని హనుమాన్ నాయక్ అనే వ్యక్తి వద్ద బెల్లం కొనుగోలు చేసి మహబూబ్ నగర్ తీసుకెళ్తున్నామని తెలిపారు. ఆ నల్ల బెల్లం 38 బ్యాగుల్లో 11.40 క్వింటాలు ఉండగా వాటి విలువ 1,14,000 రూపాయలు ఉంటుందని, నల్ల బెల్లాన్ని అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహన డ్రైవర్ కిరణ్ ని పట్టుకోగా రాజు పారిపోయాడని తెలిపారు. ఆ వాహనాన్ని సీజ్ చేసి బెల్లం అమ్మిన వ్యక్తి హనుమాన్ నాయక్ మరియు కిరణ్ రాజులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఫేసు నీట్గా లేదంతే. నువ్వు లేబర్